have excuses to actually do what we love the most. మనం చాలా ఇష్టపడే పనిని మనం చేసేటప్పుడు మనం వాటి కోసం ఏ సాకులు వెతుక్కోం. 100% చాలా ప్రేమతో ఆపేక్షతో ఆ పని చేస్తూ ఎంత కష్టం వచ్చినా ఆనందంగా ఆ పనిలో మునిగిపోతాం. కానీ మనకు నచ్చని పని చేసేటప్పుడు బోల్డ్ అని ఎక్స్క్యూజెస్, బోల్డ్ అని లేమ్ ఎక్స్క్యూజెస్ తీసుకుంటూ ఉంటాం. టైం లేదనో, లేకపోతే హెల్త్ బాగాలేదనో, లేకపోతే ఎవరో వచ్చి దాన్ని ఆపేశారనో. ఇలా అంటే మనం ఒక టార్గెట్ ఉన్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని మనం 100% ఇష్టపడి చేస్తే ఎట్టి పరిస్థితిలో ఎవరిపైన మనకు కంప్లైంట్స్ ఉండవు. అయితే మనం అనుకోగానే ఆ పని అయిపోద్దా? అలా ఉండదు. లైఫ్ అనేది ఒక కంపార్ట్మెంట్ లాంటిది, కంపార్ట్మెంటలైజేషన్ లాంటిది. అంటే ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు, లేదా ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో 2 ఏళ్లకో ఇది అవ్వాలనుకున్నప్పుడు రోజు కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఒకటే రోజు సక్సెస్ రావాలని, లేదా ఒకటే రోజు ఈ పని చేశారని చెప్పి 24 గంటలు కష్టపడినా అక్కడే మనం డౌన్ అయిపోతాం. అలా కాదు. ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఆ లాంగ్ టర్మ్ విజన్కి షార్ట్ టర్మ్లో ఒక ఫోకస్, ఒక టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఈ రెండు, లాంగ్ టర్మ్ విజన్, షార్ట్ టర్మ్ విజన్ రెండు కలిసి ఉంటేనే మనం అనుకున్న దానికి దగ్గరగా వెళ్తాం. మనం అనుకోవచ్చు, చాలామంది అచీవ్ చేసిన వాళ్ళు, చాలామంది లైఫ్లో ముందుకెళ్ళిన వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్, వాళ్ళు అహర్నిశలు దానికోసమే పనిచేశారు, వాళ్ళు ఇంక దాంతోనే పడిపోయారని చెప్పి. అలా ఉండదు. ఈ గ్రేట్ పీపుల్ గ్రేట్ ఎందుకు అవుతారంటే వాళ్ళేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. ఈ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో వాళ్ళు నేర్చుకుంటారు. అదే టెక్నిక్ అనమాట. సక్సెస్కి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ముందు మన స్ట్రెంగ్స్, మన వీక్నెసెస్ ఏంటో మనకు తెలియాలి. మన వీక్నెస్ మనకు తెలిసినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో అది ఫస్ట్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఎక్స్క్యూజెస్ చెప్పడం మొదలెడతామో అప్పుడే మనం ఓడిపోయినట్టు. ఎందుకంటే మన బాధ్యత మనం తీసుకున్నప్పుడు, మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడు మనం ఓడిపోతాం. లైఫ్లో కొంతమంది జీవితాలు అలా అదృష్టంగా ఉండిపోతాయి. అదృష్టం అన్నిట్లో కలిసి వచ్చేస్తూ ఉంటుంది, దాంతోనే ముందుకెళ్తాం. మనకే ఏంటో దురదృష్టం వెంటాడుతుంది, ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరికి అదృష్టం దురదృష్టం అనే ఫండాస్ ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వవు. అదృష్టమైన దురదృష్టమైన కొంతకాలమే ఉంటుంది. లైఫ్ ఇస్ అ సర్కిల్ అనమాట, అది తిరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక టైంకి మనకు కూడా అదృష్టం వస్తుంది. కానీ ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలంటే అంతకు ముందు నుంచే మనం హార్డ్ వర్క్ చేసుకోవాలి. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేసి ఆ రోజు చేద్దాం అంటే కుదరదు. ప్రతిరోజు దాని వెనకాల పడుతూ కసిగా పరిగెడుతూ ఉంటే ఎవరి కోసం మనకి సక్సెస్ రాకుండా ఉంటుంది, ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. కానీ మనుషులు ఏం చేస్తారంటే, మనుషులంటే నేను కూడా అందరం ఏదో ఆలోచిస్తూ ఎవరో రాలేదని, ఎవరో ఏదో చేసేస్తారని, అందరూ ఏదో హెల్ప్ చేస్తారని ఇవన్నీ పక్కన పెట్టి మన కోసం మన నించుని, మన కోసం మన ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుని మనకి మనమే బాధ్యత వహించి ముందుకెళ్తే జీవితంలో మనకంటే గొప్ప హీరో ఎవరు ఉండరు.